తోట త్రిమూర్తులు గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద కదలిరా సభ మీద కొన్ని కామెంట్లు చేశారు. మరి వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి జడిసి భయం వేసి ఏం మాట్లాడుతున్నారో తెలియక అయోమయ పరిస్థితిలో మరి ఆయన మాట్లాడినట్టుగా ఆయన మాటల్లోనే మనకు పూర్తిగా అర్థమవుతా ఉంది. మరి ఆయన చెప్పేది ఈ సభలో అమలాపురం హెడ్ క్వార్టర్స్ లో పెట్టుకోవాలి, అలాంటిది మండపేటలో జోగేశ్వరరావుని బూస్టప్ చేయడానికి ఇక్కడ పెట్టినా ఎవరు రాలేదని. నిజమే, మీ కళ్ళకి ఎవరు కనపడరు. ఇంకేదంటే మీ కళ్ళకి దసరైనటువంటి పొరలు కట్టి ఉన్నాయి కాబట్టి మరి మీకు జనం కనపడరు. కానీ మీ కార్యకర్తలు మీ నాయకులే ఏంటి జనం ఎక్కడి నుంచి వచ్చారు, లేదా ఏంటి ఇంతమంది ఎంత మా మీద వ్యతిరేకం ఉందా అని చెప్పి, వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకం ఉందా అని చెప్పి వాళ్లే నాకు చాలా మంది కూడా ఫోన్ల ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నారు. మరి ఇక్కడ మరి త్రిమూర్తి గారు అజ్ఞానుడనాలో లేదా బాగా తెలివినడనో నాకు అర్థం అవట్లేదు. కానీ సభలో ఆయన చెప్పినటువంటి కదలిరా ప్రోగ్రాం ని ఇప్పుడు 10-11 అయినాయి. ఒంగోలు కనిగిరిలో పెట్టారు, కడప, కమలాపురం, నెల్లూరు, వెంకటగిరి, విజయవాడ, తిరువూరు, మచిలీపట్నం, గుడివాడ, నంద్యాల, ఆళ్లగడ్డ, నరసాపురం, ఆచంట, విజయనగరం, బొబ్బిలి, మన కాకినాడదే తుని. ఆయన పెట్టింది మా అమలాపురం, మండపేట. ఆయన పెట్టింది హెడ్ క్వార్టర్స్ లో పెట్టిందల్లా ఒకే ఒకటి ఏజెన్సీ అరకు. పార్లమెంటు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పెట్టినటువంటి ఒకే ఒకటి ఏజెన్సీ కాబట్టి అరకులో పెట్టారు. అంతే తప్ప మండపేట కోసం పెట్టలేదు. రేపు 27వ తారీఖున మరి రాజమండ్రి జిల్లాకు పెట్టింది గోపాలపురం. అది రాజమండ్రికి సుమారు 85 నుంచి 90 కిలోమీటర్ల దూరం. ఆయన ఒక నాయకుడు ఏ సభను ఎక్కడ పెట్టాలన్నది ఆ పార్టీ వాళ్ళే నేర్చుకుంటారు తప్ప తోట త్రిమూర్తి గారు లాంటి రోజు ఒక పార్టీ మారే ఓసల వెల్లుల్లి చెప్తే మాత్రం వాళ్ళు మార్చుకోరు. ఇది గమనించాలి త్రిమూర్తులు గారు. రెండవది, మీ సభలకు రాలేదు. మరి మన బీసీ సదస్సు ఎన్నిసార్లు మైకుల్లో స్టేజ్ మించి రండి 10 నిమిషాలు అయిపోతే, రండి 10 నిమిషాలు అయిపోతే అన్నది మొత్తం అన్ని వీడియోలు కూడా చక్కర్లు కొట్టినాయి, ఫేస్బుక్ తో సహా, నెట్ లో మొత్తం అన్ని చోట్ల కూడా. మరి సిగ్గు అనేది మీకు లేదు. మరి ఇంకో విషయం చెప్తా ఉన్నారు, ఒక్క మండపేట నియోజకవర్గానికే నేను వనభోజనాలు పెట్టాను, కానీ దాని గురించి నేను మాట్లాడకూడదు. పవిత్రమైన వనభోజనాల్లో మీరు 10,000 మందికి పెట్టుకున్నా, 10 మందికి పెట్టుకున్నా, 60,000 మందికి పెట్టుకున్నా కామెంట్ చేయకూడదు చెప్పి మాట్లాడలేదు. కానీ మీరు నేను ఎత్తుకున్నారు కాబట్టి ఇవాళ నేను చెప్పలేస్తున్నాను. అయ్యా త్రిమూర్తులు గారు, మీరు కిరాణా పట్టీకి ఉన్నదే 15,000 ఎస్టిమేషన్, అవునా కాదా చెప్పండి.